ఈ నెల 26న అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం అధికారికంగా ప్రభుత్వం జరపాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలనాగేంద్ర అన్నారు. స్థానిక దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మానవ మహానాడు అధ్యక్షులు దారా అంజయ్య, దేవరపల్లి రామయ్య తదితరులు బాగున్నారు. ఈ నెల 26 అంటే నవంబర్ 26న అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుతున్నారు. ఆ విధంగా మోడీ ప్రభుత్వం 2016లో ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం నవంబర్ 12, 2021 కాపీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి ఈ విధంగా నవంబర్ 20వ తారీఖున అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం స్కూళ్ళల్లో, ప్రభుత్వ శాఖల్లో, పంచాయతీల్లో అన్నిట్లో జరపాలని ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ లేఖ పంపించడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు ఈ విధంగా ఆదేశాలు అన్ని జిల్లాల కలెక్టర్లకి ఈ అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఈ నెల 20వ తారీఖున జరపాలని నవంబర్ 26న ఆదేశాలు ఇచ్చింది. కానీ అంబేద్కర్ పట్ల అంటే అంబేద్కర్ అనే ప్రతిభని, ఆయన విజ్ఞానాన్ని వీళ్ళు సరిగా గుర్తించలేదు, ఇంకా అస్వస్థ పాటిస్తున్నారనడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా కానీ ఈరోజు 24 ఇంత మటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ ఈరోజు ఇది 75వ అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవం. ఈరోజు పార్లమెంట్ హాల్లో ప్రధాని మోడీ, అదేవిధంగా అన్ని పార్టీల ప్రతిపక్ష నాయకులందరూ కలిసి అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఇప్పుడే సమావేశం అయ్యారు. ఎందుకంటే మన భారతదేశం 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గిపోయింది. బానిస బతుకులు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. ఎవరికి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. అటువంటి పరిస్థితుల్లో 1947లో ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం. మనం ఈ దేశాన్ని పరిపాలించడానికి భారతదేశం స్వాతంత్రం వచ్చే నాటికి సంస్థానాలు, అదేవిధంగా రాజులు, సామంత రాజులు విచ్చలవిడిగా ఎవరి వాళ్ళు అంటే ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఉన్నారు. ఎవరి పరిపాలన వాళ్ళదే. కానీ అటువంటి భారతదేశాన్ని ఏకం చేసి ఈ భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు వీటన్నిటిని అధ్యయనం చేసి వీళ్ళందరికీ ఒకే రాజ్యాంగం ఏర్పాటు చేయాలని అప్పటి పెద్దలు నెహ్రూ కానివ్వండి, ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా అనేక మంది నిర్ణయించి విదేశస్తుల్ని మాట్లాడారు మా భారతదేశ రాజ్యాంగం తెచ్చమని. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే భారతదేశంలోనే అంబేద్కర్ ఆయన తెలియగలవాడు లేరు, మీరు అంబేద్కర్ చేత రాజ్యాంగాన్ని రాయించుకోమని సలహా ఇచ్చారు. అప్పుడు అంబేద్కర్ గారికి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రచించే బాధ్యతని అప్పచెప్పారు. ఆయన కరెక్ట్గా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో ఈ భారత రాజ్యాంగాన్ని పూర్తి చేసి అప్పటి ప్రధాని నెహ్రూకి, సర్దార్ వల్లభాయ్ పటేల్కి వీళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని అందించారు. ఆ రోజే నవంబర్ 26, 1949, 46 వాళ్ళు అప్పచెప్పారు. 49లో కరెక్ట్గా ఇది
అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం రాజ్యాంగాన్ని ఆమోదించారు. కరెక్ట్గా 2 నెలల తర్వాత అంటే డిసెంబరు జనవరి 26న అంబేద్కర్ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దాన్నే రిపబ్లిక్ డే లేదా మన గణతంత్ర దినోత్సవం అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఈ అంబేద్కర్ పేరుని విలువలోకి తీసుకురావడం ఇష్టం లేని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఎక్కడ పట్టించుకోలేదు. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యే పార్లమెంట్లోనే అంబేద్కర్ విగ్రహం లేదు, శిలాఫలకం లేదు. ఈ యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ అధికారం వచ్చిన తర్వాత విపి సింగ్ పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహం పెట్టారు. కాబట్టి ఈ నవంబర్ 20న అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మన జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ ప్రకటన ఇచ్చి అదే మాకు ఆలస్యంగా ఉత్తర్వులు అన్ని సంఘాలకు తెలియజేసి ఘనంగా